హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆత్రేయపురం స్వామి పూతరేకుల కాడ ఉన్నాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి పూతరేకుల ప్రిపరేషన్ అనేది ఎలా చేస్తారో ఇక్కడ మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. అవేంటండి, క్యాజు బాదం కలుపుతారంట. ఓకే, సో అవేంటంటే హనియా, నెయ్యి యాడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడు, బెల్లం పొడి యాడ్ చేయడం జరుగుతుంది. ఇలా ఫోల్డ్ చేసి అలా మడత పెట్టి అలా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చూడండి. సో ఇక్కడ చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక చూడండి, ఇక్కడ పూతరేకులు అనేవి చాలా రకాలుగా ఉన్నాయి. ఇక్కడ వీటిని నేతి పూతరేకులు అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ వీటిని ఏమంటారండి? సో వీటిని పూతరేకులు అంటారు. రేకులాగా అనిపిస్తాయండి. వీటితో తయారు చేస్తారు సార్? ఇవి బియ్యం పిండితో తయారు చేస్తారండి. ఓకే, రైట్. ఓకే, చూడండి. ఓకే, చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో క్యాజు, ఓకే, పిస్తా,